గాయ్స్ యూట్యూబ్ కుడ్ చెప్తుంది వైటీ స్టూడియోలో వెళ్ళిన తర్వాత 3 సెట్టింగ్ చేసుకోండి. 3 సెట్టింగ్ చేసుకుంటే మీకు వ్యూస్ ఎలా వస్తాయో చూడండి గాయ్స్. ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, ఇలా వ్యూస్ వస్తాయి అనమాట. సో ఎవరైతే 3 సెట్టింగ్ చేసుకోరో భలే వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ఆ సెట్టింగ్స్ మాత్రం చేసుకోరు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే వైటీ స్టూడియోలో వెళ్ళరు, ఇక ఆ డిస్టాప్ లో ఓపెన్ చేసి వెళ్ళారన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తారు, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తారు, అంటే యూట్యూబ్ సెలెక్ట్ చేసేసి ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేసి వీడియో అప్లోడ్ చేస్తారు. అండ్ మీరేం చేస్తారంటే మనం ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామో దాంట్లో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటారు. అక్కడ మీరు అండ్ థంబ్నెయిల్ పెట్టేస్తారు, పబ్లిక్ చేసేస్తారు. ఓకే, సో ఇక్కడ మీకు వైటీ స్టూడియోలో ఇలా స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి. సో అట్లా మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు 3 సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఆ 3 సెట్టింగ్స్ కి వేసుకున్నాం అనుకోండి, మనకు వ్యూస్ వస్తాయన్నమాట. సో ఆ నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ 3 సెట్టింగ్స్ చేసుకోవాలన్నమాట. ఆ సెట్టింగ్స్ ఏంటని మీకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు నుండి స్కిప్ అయితే చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది. ఎవరైనా ఈ వీడియో మిస్ చేస్తే మీకు వ్యూస్ అయితే రావన్నమాట. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు నుండి స్కిప్ అయితే చేయకండి. సో లేట్ చేయకుండా మరి ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, అంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవుతారో ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. సో మీరు కూడా అండ్ విన్నర్ కావాలంటే, సో విన్నర్ అంటే ఏదైనా గివ్ అవే ఇవ్వడం కాదు. సో ఇక్కడ మీకు ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఫ్రీ ప్రమోషన్ అంటే గాయస్ చూడండి, మీ ఛానల్ సర్చ్ బార్ లో రావచ్చు, అంటే నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తే మీ ఛానల్ ఇంకా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా మా ఆడియన్స్ మీకు ఫాలో అవుతారు. ఆడియన్స్ అంటే మా ఆడియన్స్ కాదు, సో మన సబ్స్క్రైబర్స్, మా అంటే ఓల్డ్ అందరు టీమ్స్ అయితే ఉంటారు కాబట్టి మన ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒకరిని ఒకరు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి కాబట్టి, సో మీకు ప్రమోషన్ చేస్తే ఎక్కువ రీచ్ వెళ్ళే ఛాన్స్ ఉంటాయి కాబట్టి, సో నేను ఆ ఉద్దేశంలో చెప్తున్నాను అనమాట. సో వేరే ఉద్దేశం అయితే ఏం లేదనమాట. ఓకే, సో మీరు ప్రమోషన్ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్, ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ కింద వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయస్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తారు. ఇట్లా ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ప్రాసెస్ మొత్తం ఎస్ఈఓ చేసేసుకుంటారు. ఇందాక చెప్పాను కదా, ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటారు. డైరెక్ట్లీ మీరు ఏం చేస్తారు గాయస్, మీకు చూపిస్తారు చూడండి. ఇక్కడ మీరు వైటీ స్టోర్ డిస్టాప్ లో ఓపెన్ చేసుకోరు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇట్లా వైటీ స్టోర్ ఓపెన్ చేస్తారు అనమాట. మీకు చూపిస్తా, లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఇక్కడ మీరు వైటీ స్టోర్ ఇలా ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసుకున్న తర్వాత గాయస్ చూడండి, ఇక్కడ నాకు 43 మినిట్స్ లో 32 వ్యూస్ అయితే వచ్చేది చూడండి గాయస్. ఇక్కడ అండ్ దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తారు, అంటే మీరు వీడియో పబ్లిక్ చేయకముందు ఇట్లా ఓపెన్ చేస్తారు అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకుంటారు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అనమాట. సో ఇలా పెన్సిల్ గుర్తుకు ఓకే వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇవన్నీ థంబ్నెయిల్ పెట్టేస్తారు. ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, అన్లిస్ట్ లో ఉంటాయి కదా, ఆల్రెడీ అన్లిస్ట్ లో ఉంటుంది కాబట్టి మీరు పబ్లిక్ చేయడానికి సో మీరు ఎడిటింగ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఆల్మోస్ట్ సెట్టింగ్ చేసుకుంటారు. సెట్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ విజిబిలిటీ అనేది పబ్లిక్ చేసేసి సింపుల్ ఇక్కడ సేవ్ చేసేస్తారు, పబ్లిక్ అయిపోతుంది వీడియో. సో ఇక్కడ మీకు వైట్ లో వెళ్ళిన తర్వాత 3 సెట్టింగ్స్ ఉంటాయి. ఆ 3 సెట్టింగ్స్ ఏవి అనేది మీకు తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి, సింపుల్ చూపిస్తాను. సింపుల్ ఇప్పుడు నేను దీన్ని తీసేస్తాను. అంటే మీరు ఇలా వీడియో అప్లోడ్ చేసి ఇలా మీరు వీడియో పబ్లిక్ చేస్తారు కాబట్టి, సో ఆ తప్పు చేయకండి అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో వేరే ఉద్దేశం లేదనమాట. సింపుల్ బ్యాక్ వస్తాను. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇవన్నీ క్లియర్ చేసిన కదా, సింపుల్ ఏం చేస్తానంటే క్రోమ్ లో వెళ్ళిపోతాను. ఇలా క్రోమ్ లో వెళ్ళండి, మొత్తం జాగ్రత్తగా చూపిస్తా. చూడండి కదా, ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయండి ఇట్లా. అండ్ ఇక్కడ www.ytstore.com లాగిన్ ఓకే వేసుకోండి. సింపుల్ చూడండి గాయస్, జాగ్రత్త చూడండి. ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ లాగిన్ ఓకే వేసుకోండి. ఇలా లాగిన్ ఓకే వేసిన తర్వాత గాయస్ చూడండి, డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. ఎవరికైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది కదా. సింపుల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ కంటెంట్ ఉంటుంది, మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్. 1 సెకండ్ ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ మనకు కంటెంట్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఇది ఉంది. ఇక్కడ కంటెంట్ ఉంటుంది చూడండి, ఇక్కడ స్మాల్ డాట్ ఉంటుంది అనమాట. ఆ కంటెంట్ని ఓపెన్ చేసుకోండి. ఆ కంటెంట్ని ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఏ వీడియోకి మీరు సెట్టింగ్ చేసుకోవాలని తెలిసిపోతాయి మేడం. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్లో వెళ్తారు. యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తారు. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం ప్రాపర్లీ ఎస్ఈఓ ఎక్కడ చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో మనం వీడియో అప్లోడ్ చేసినాం అనుకుంటే కాదు, ఇక్కడ దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వీడియో ఓపెన్ చేద్దాం. ఓకే, అంటే అది అన్లిస్ట్ లో ఉంది అనమాట. మీరు పబ్లిక్ చేయలేదు అనుకుంటే సో ఇక్కడ మీరు రండి అనమాట. ఓకే, ఇలా వచ్చిన తర్వాత గాయస్ చూడండి, మనం ఇక్కడ టైటిల్ పెట్టుకుంటాం. జూమింగ్ చేసి చూపిస్తాం చూడండి. ఇక్కడ మనం టైటిల్ పెట్టుకుంటాం. చూడండి గాయస్, వీడియో డీటెయిల్స్ లో మనం టైటిల్ పెట్టుకుంటాం. చూడండి, ఇక్కడ ఏబీ టెస్టింగ్ ఉంది. టైటిల్ 3 టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. సో మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే గాయస్ డిస్క్రిప్షన్ ఉంది చూడండి గాయస్. ఈ డిస్క్రిప్షన్ లో మనం లింక్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ, ఫేస్బుక్ లింక్స్ కానీ, అండ్ కొన్ని హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్, సో ట్యాగ్స్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సో ఇస్తేనే మన వీడియో వైరల్ అవుతుంది. చూడండి గాయస్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇక్కడ ఉంటుంది. చూడండి గాయస్, ఈ లింక్ ఓపెన్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ కు రీడైరెక్ట్ అవుతాయి అనమాట. సో రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ అవుతాయంట. ఓపెన్ అయిపోయిన తర్వాత అక్కడ మీరు ఫాలో చేసుకుంటారన్నమాట. ఓకే, సో ఫాలో అయిపోయిన తర్వాత గాయస్ సింపుల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ మనకు షో మార్క్ కనిపిస్తుందా, ఈ షో మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా షో మార్క్ సెలెక్ట్ చేసుకోండి. షో మార్క్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది గాయస్. ఇక్కడ వీడియో ఎండ్ అవుతుంది.
చూడండి guys, ఇక్కడ ట్యాగ్స్ పెట్టుకోవాలి. నేనైతే ట్యాగ్స్ పెడతానని ఏం పెడతానని ప్రాపర్లీ ఎస్సీ కూడా చేస్తాను. సో నేను డైలీ 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి 3 ఛానల్లో 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నాకు టైం దొరకలేదు. ఓన్లీ టైటిల్ పెట్టేస్తున్నా, కిరాక్ అప్లోడ్ చేస్తున్నా అనమాట. ఇక్కడ చూసుకోండి guys, ఇక్కడ మీరు ఇవి యాడ్ ట్యాగ్స్ ఇవ్వాలి. మీరు కొత్తగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యాడ్ ట్యాగ్స్ ఇవ్వాల్సింది. సర్చ్ బార్ లో వెళ్ళడానికి ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్ చూసుకుంటే guys, చూసుకోండి guys, అండ్ ఇప్పుడు వీడియో లాంగ్వేజ్ ఉంది చూడండి. జాగ్రత్త చూడండి, వీడియో లాంగ్వేజ్ ఉందా? ఈ వీడియో లాంగ్వేజ్ చూసుకుంటే కాదు తెలుగు ఉంది చూడండి. సో మీ లాంగ్వేజ్ తెలుగు లేకుండా ఒకటి యూఎస్ కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉన్నది అనుకోండి, మీ వీడియో ఎవరు చూడరు, యూట్యూబ్ వాడు వేరే వాళ్ళగా అమ్ముతారు అనమాట. మీ లాంగ్వేజ్ తెలుగు ఉంది, ఆబ్వియస్లీ తెలుగు ఉంది, మీ వీడియో ఎక్కడికి వెళ్తాయండి? ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది లేదా హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అనమాట. సో వాళ్ళు చూస్తారండి, చూడరు, స్కిప్ చేసేస్తారు, వాళ్ళకి అర్థమే కాదు. సో వాళ్ళు స్కిప్ చేస్తారు కాబట్టి అప్పుడు మనకు వ్యూస్ రావన్నమాట. సో మనం ఏం చేద్దామంటే కాదు చూడండి ఇక్కడ తెలుగు ఉంది కదా, మీరు వేరే లాంగ్వేజ్ ఉంటే ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కాదు సింపుల్ చూపిస్తుంది చూడండి కొద్దిగా టైం తీసుకుంటుంది. చూడండి నాకు తెలుగు వచ్చింది చూడండి, అవునా తెలుగు ఉంది. సో ఇక్కడ మీకు వేరే లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి అన్నమాట, టోటల్ లాంగ్వేజ్ ఉంటాయి. నెమ్మదిగా ఇట్లా స్క్రోల్ చేయండి, అది డైరెక్ట్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ఇవన్నీ చూడండి మరాఠీ ఇవన్నీ లాంగ్వేజ్ చాలా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం సింపుల్గా వెళ్ళి టీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇందాక చూపించాను కదా, ఇట్లా ఫస్ట్ నాకు తెలుగు సెలెక్ట్ ఉంది కాబట్టి నాకు డైరెక్ట్ వచ్చింది అనమాట. ఇట్లా తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా తెలుగు సెలెక్ట్ చేస్తే కాదు తెలుగు వచ్చింది అనమాట. మీకు వేరే లాంగ్వేజ్ ఉంటే మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇన్కేస్ తెలుగు ఉంటే దాన్ని ఏం కదిలియకండి. సో ఏం కదిలియకండి. ఓకే, సింపుల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూసుకుంటే కాదు సో ఇవన్నీ సెట్టింగ్స్ అవసరం లేదు. ఇప్పుడు చూసుకుంటే కాదు ఇక్కడ అలో ఇమ్మేడింగ్ ఉంది, అండ్ చూసుకుంటే అలో ఇమ్మేడింగ్ ఉంది, అండ్ పబ్లిష్ టు సబ్స్క్రైబర్స్ ఫీడ్ అండ్ చూడండి కదా, అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ ఉంది. ఇది ఎందుకంటే కాదు చూడండి, ఇది హైడ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే వీడియో పబ్లిక్ చేస్తారో ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డ్ పెడతా చూడండి. సో ఇది పబ్లిక్ చెయ్యక ముందు అంటే అన్లిస్ట్లో ఉంటుంది చూడండి. దీనికి చూసుకుంటే కాదు ఇక్కడ సో ఇది 2 టిక్ మార్క్ అది కనిపిస్తున్నాయా? ఈ 2 టిక్ మార్క్ కనిపిస్తుంది చూడండి. సో ఇవి ఎందుకు 2 టిక్ మార్క్ కనిపిస్తున్నాయి అంటే అన్లిస్ట్లో ఉంది కాబట్టి. సో ఇది 2 టిక్ మార్క్ ఇచ్చి నేను సేవ్ చేసిన అనమాట. చూడండి నాకైతే 2 టిక్ మార్క్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇవి 2 టిక్ మార్క్ అయితే ఇలా ఉంటాయి అనమాట. సో ఇక్కడ నాకు హైడ్ అయిపోయింది అంటే మీకు తెలవాలంటే స్క్రీన్ రికార్డ్ అయితే పెట్టినా అనమాట. చూసుకుంటే కాదు పబ్లిష్ టు సబ్స్క్రైబర్స్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ ఉంది కదా, ఈ 2 సెట్టింగ్స్ అండ్ ఇది ఒకటి తెలుగు లాంగ్వేజ్ సెట్టింగ్ అన్నమాట. అవునా? సో ఈ 3 సెట్టింగ్స్ ఖచ్చితంగా చేసుకున్నారనుకోండి, మీ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు చూడండి, సో చేసి చూడండి. అండ్ మీరేం చేస్తారంటే అలా వైటిష్లో వెళ్ళిన తర్వాత అండ్ యాప్లో వెళ్ళిన తర్వాత మీరు పబ్లిక్ చేయకండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఖచ్చితంగా చూసుకోండి. సో చూసుకున్న తర్వాతనే ఇది హైడ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే పబ్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఇది హైడ్ అయిపోతుంది చూడండి. అంటే లైట్ గ్రే కలర్లో వచ్చేస్తాయి అనమాట. అంటే హైడ్ అయిపోతుంది, ఏం అది ఆన్ కాదు ఆఫ్ కాదు అనమాట, టిక్ మార్క్ వెళ్ళదు ఉండదు అనమాట. సో అది పబ్లిక్ చేసిన తర్వాత అలా వస్తాయి అనమాట. పబ్లిక్ చేయకముందు మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ వేపు తీసేసారు అనుకోండి, మీ వీడియో నోటిఫికేషన్ వెళ్ళదు అనమాట, యూట్యూబ్ వాడు పంపడు. సో అప్పుడు మీకు వ్యూస్ రావాలి. ఓకే, చూసుకోండి. అంటే మీకు ఆల్రెడీ మీరు వీడియో పబ్లిక్ చేసే ముందు అది టిక్ మార్క్ ఉండేయని కాదు, ఉంటాయి. బట్ మీరు చూసుకొని మీరు అంటే సెట్టింగ్ చేసేటప్పుడు మీరు చూసుకొని అని చెప్తున్నాం, వేరేదేం లేదు. అన్న అన్ని చెప్తున్నారు, ఆ టిక్ మార్క్ అయితే ఆల్రెడీ ఉంటాయి, ఇవన్నీ చెప్తున్నారు ఎందుకు అని అనుకుంటే ఖచ్చితంగా ఉంటాయి బ్రో, ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ మీకు టిక్ మార్క్ లేకుంటే, ఇన్కేస్ లేకుంటే మీరు టిక్ మార్క్ ఇచ్చి సేవ్ చేయండి అని చెప్తున్నా, అంటే పబ్లిక్ చేయండి అని చెప్తున్నా. ఇక్కడ మనకు తెలుగు లాంగ్వేజ్ ఉంది, ఈ లాంగ్వేజ్ వేరేది ఉంటే మన తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసి అండ్ పబ్లిక్ చేసేయండి అని చెప్తున్నా. సో వేరే లాంగ్వేజ్ ఉంటే ఏమైతే అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. సో అట్లా చెప్తున్నాను అనమాట, వేరే ఉద్దేశం లేదు. ఆయన ఈ సెట్టింగ్ చేస్తూనే వ్యూస్ వస్తాయంటే వ్యూస్ వస్తాయో లేవో మీ వీడియో పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ సెట్టింగ్ చేసుకోకుంటే నోటిఫికేషనే వెళ్ళదు కదా, అలా నేను చెప్తున్నా. సో వేరే ఉద్దేశం మీరు ఏమనుకోకండి, అన్న ఈ సెట్టింగ్ చేసుకున్నా మరి మాకు వ్యూస్ రావాలి కదా అనుకుంటారు మీరు. అలా కాదు, ఇక్కడ మీ వీడియో పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆడియన్స్ మీ వీడియోలో వెయిటింగ్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి. ఎందుకోసం అంటే సిటిఆర్ చాలా ఇంపార్టెంట్, తమ్నెల్ చాలా ఇంపార్టెంట్. తమ్నెల్ కి క్లిక్ చేసి చూస్తున్నారా లేదా చూసుకోండి. క్లిక్ చేస్తే వీడియో లెంత్ చూస్తున్నారా లేదా అది కూడా చూసుకోండి. చూస్తేనే అప్పుడే మీ వీడియో వైరల్ అవుతుంది. మీరు ఎలా పడితే అలా వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ కాకుంటే ఎక్కడ నుండి వ్యూస్ వస్తాయండి. ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నా అంటే ఈ సెట్టింగ్స్ చూసుకోండి గాయస్. ఇక్కడ 1 సెకండ్ వెళ్ళిపోయిందండి. ఈ సెట్టింగ్స్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 1 సెకండ్ ఇక్కడ చూపిస్తుంది. ఈ సెట్టింగ్స్ ఖచ్చితంగా మీరు లేకుంటే నోటిఫికేషన్ వెళ్ళదు అని చెప్తున్నా. మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తారంటే ఈ టిక్ మార్క్ తీసేసి మీరు పబ్లిక్ చేయండి. పబ్లిక్ చేసిన తర్వాత వ్యూస్ వస్తలేదో చూడండి, ఆ నోటిఫికేషన్ వెళ్ళదనమాట. సో అలానే చెప్తున్నా, ఈ టిక్ మార్క్ ఇచ్చి మీరు పబ్లిక్ చేసి వదిలేయండి, అప్పుడే మీకు వ్యూస్ వస్తాయని చెప్తున్నా. సో ఇది ఈ రోజు వీడియో. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఈ సెట్టింగ్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థమైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. చెప్పాను కదా డైలీ 2 మెంబర్స్ ప్రమోషన్ చేస్తున్నా. సో ఈ రోజు కూడా ప్రమోషన్ గ్రాండ్ సక్సెస్ఫుల్ గ్రాండ్ విన్నర్ అంటారు. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.